నమస్తే అందరికీ. నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను మటన్ని నీట్గా కడుక్కొని దాంట్లో అయితే మ్యాగ్నేట్ గురించి పెరుగు వేసుకున్నాను, పసుపు వేస్తున్నాను, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. కారం పొడి అయితే వేయలేదు. ఇంకా ఇవన్నీ అయితే ఓల్ గరం మసాలా తెలిసిందే కదా మనకి. ఇవన్నీ అయితే కంపల్సరీ బిర్యానీలోకి వేసుకోవాలి. ఇదైతే అనాస పువ్వు, రాతి పువ్వు, ఇలాచీలు, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకు, ఇంకా అయితే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం వేయించి పక్కన పెట్టుకోవాలండి ముందే బిర్యానీ గురించి. ఇంకా అవి కూడా కొంచెం క్రష్ చేసి నేను మటన్లో అయితే ఇందులో మ్యాగ్నేట్లో కలుపుతున్నాను. ఇంకా లెమన్ కూడా ఒక 3 లెమన్ అయితే వేసుకోవాలండి కంపల్సరీ. నేను 3 వేసుకున్నాను. అంటే మనకు పులుపు ఎంత ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి, కానీ పులుపు వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను, గరం మసాలా కూడా నేను వేసుకున్నాను. ఇంకా కొంచెం గీ అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఇంకా సాల్ట్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 15-20 మినిట్స్ అయితే మనము పక్కన ఉంచుకోవాలండి. కొంచెం మ్యాగ్నేట్ అవుతుంది అప్పటి వరకు. ఇప్పుడు నేను లాస్ట్లో కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా తిప్పుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా మ్యాగ్నేట్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఆయిల్ వేసుకొని బాండీలో ఇంకా మటన్ ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, నేను ఇంకా దాంట్లో అయితే ఆయిల్లో గీ కూడా వేసాను. నేను అంటే ఫస్ట్ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా నేను సైడ్కి బగారా రైస్ గురించి ఇవన్నీ అయితే హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను నేను. తర్వాత ఇంక ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి. ఇంకా ఇప్పుడు వాటర్ మరిగేంత వరకు మనము ఈ కర్రీని ఒకసారి తిప్పుకొని అయితే చూద్దాము. కర్రీ మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎసరు వచ్చేసింది కదా, దీంట్లో అయితే చిట్టి ముత్యాల రైస్ అండి ఇవి. ఇంకా అవి కొంచెం ఒక 70% మినిమం కుక్ అయితే చాలు. ఇంకా నేను ఈ మటన్ కుక్ అయిపోయింది కదా, దానిపైన అయితే మొత్తం ఇట్లా రైస్ అంతా వేసుకొని ఇంక ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను గార్నిష్ చేస్తున్నానండి లాస్ట్లో. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఇంకా పెరుగు కూడా కలుపుకోవాలండి. పెరుగు అంతా కలుపుకొని పైనుంచి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే మనకి. ఆవిరి పోకుండానే తొందరగా మూత అయితే పెట్టుకోవాలండి. తర్వాత నేను లాస్ట్కి నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మటన్ దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఏం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనైతే నేను ఈజీగా చూపించానని నేను అనుకుంటున్నానండి. ఫైనల్గా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామండి ఈ విధంగా. టేస్ట్ అయితే చాలా బాగా ఉందండి. మటన్ కూడా పీసెస్ చాలా మెత్తగా అయితే ఉడికిపోయినాయండి. పీసెస్ అయితే పట్టుకొని చూస్తుంటే మాత్రం బాగా ఉడికినట్టు అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.